భవిష్యత్ కార్యాచరణ కార్యకర్తల్ని తయారు చేసుకోవాలి, గ్రామీణ స్థాయిలోకి తీసుకుని వెళ్ళాలంటే అందరినీ లీడర్షిప్. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఈరోజు దండకారణ్య విమోచన సమితి కుటుంబ సభ్యులంతా కూడా ఏకమై స్వర్గీయులు కీర్తిశేషులైనటువంటి చెండా ఏలియా మాస్టర్ గారి మన నుంచి దూరమై 5వ రోజు అవుతుంది కాబట్టి ఆయన యొక్క ఫోటోను మేమంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా చెండా ఏలియా మాస్టర్ అనే ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఒక ఆదివాసీ ఉద్యమకర్త, స్వయం పాలన ఆదివాసీ యొక్క స్వయం పాలనకి ప్రత్యేక ఆదివాసీ రాష్ట్ర సాధనకు రూపశిల్పి. మరి ఆదివాసీ ప్రాంతంలో ఈరోజు ఎంతోమంది హక్కుల కోసం, చట్టాల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు అంటే వారందరూ కూడా ఏదో ఒక రోజు మన చెండా ఏలియా మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్న వారే, వారి యొక్క శిష్యులే ఈరోజు ఉద్యమకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. అదొక గొప్ప భాగ్యం అని చెప్పవచ్చు. ఈరోజు మరి ఆయన మన మధ్యన లేకపోవచ్చు, కానీ ఆయన మనకు కొన్ని ఆశయాలు, కొన్ని సిద్ధాంతాలను మన ముందు విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారు. అదే ఆదివాసీ భూభాగమైనటువంటి 5th షెడ్యూల్ ఏరియాని ప్రత్యేకంగా ఆదివాసీ రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకు అందరూ ఐక్యంగా ముందుకు ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఆయన కోరి ఉన్నారు. మరి మనకు ఈ రిజర్వేషన్లు అనేవి అయితేనేమి, ఈ జీవోలు అయితేనేమి, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, కానీ శాశ్వతమైనది మాత్రం మనకు రాజ్యాధికారం మాత్రమే. ఆ రాజ్యాధికారం అనేది మనం సాధించుకున్న నాడు మాత్రమే మనము మన ప్రాంతాన్ని పాలించుకుంటాం. అప్పటి వరకు మనమంతా బానిసలమే అని చెప్పేసి ఆ గొప్ప మనిషి మనకు తెలిపి ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఉన్నాం. ఆయన మాకు ఇచ్చినటువంటి ఆశయాలు మేము కొనసాగిస్తాం. అలాగే ఈ దండకారణ్య భూభాగాన్ని ప్రత్యేకంగా ఆదివాసీ రాష్ట్రంగా ప్రకటించే వరకు ఈ దండకారణ్య విమోచన సమితి అయితేనేమి, దండకారణ్య ఉద్యోగ సమితి అయితేనేమి, దండకారణ్య విద్యార్థి సమితి అయితేనేమి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాం. మరీ ముఖ్యంగా నా యొక్క ఆదివాసీ సమాజానికి నేను తెలియపరిచినది ఏమనగా, ఈరోజు చెండా ఏలియా మాస్టర్ గారు విత్తినటువంటి ఒక స్వయం పాలన రాజ్యాధికారం అనేది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థులు రేపటి పౌరులు మీరే కాబట్టి మనకు ఈరోజు జీవో నెంబర్ 3 కోల్పోవడం బట్టి మొన్న డిఎస్సిలో మన ఆదివాసీ భూభాగంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎటువంటి నష్టం పోయేదో మనమందరూ కూడా కళ్ళారా చూసాం. మనం ఇకపై నుంచి ప్రతి నోటిఫికేషన్లో మనకి ఇదే అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఈ అన్యాయం